దేవుడు మీకు ఇచ్చిన బహుమానం. పిల్లలను గూర్చి బైబిల్ చెప్పుచున్నది ఏమనగా, 1, వారు దేవుని నుండి కలిగిన బహుమానం. ఆదికాండం 33:5. ఏశావు కనులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి, వీరు నీకేమి కావాలనని అడిగినందుకు అతడు, వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పాను. 2, వారు దేవుని నుండి కలిగిన స్వాస్థ్యం. కీర్తనలు 127:3. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం, గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానమే. 3, కుమారులు వృద్ధులకు కిరీటము. సామెతలు 17:6. కుమారులు వృద్ధులకు కిరీటము, తండ్రులే కుమారులకు అలంకారము. 4, వారి యొక్క చేష్టల ద్వారా వారు తెలియబడుదురు. సామెతలు 20:11. బాలుడు సహితం తన నడవడి శుద్ధమైనదో కాదో, యథార్థమైనదో కాదో తన చేతుల వలన తెలియజేయును. పిల్లల ఎడల తల్లిదండ్రుల బాధ్యత. ప్రతి సమయమందును తమ పిల్లలకు దేవుని వాక్యమును బోధించవలెను. దేవునికి భయపడినట్లు వారికి బోధించు. మీ దేవుడైన యెహోవాకు భయపడుడి. ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకొన్నట్లు పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, నీ పురంలోనున్న పరదేశులేమి వాటిని విని నేర్చుకొనుటకై అందరినీ పోగు చేయవలెను. అలాగూ నేర్చుకొనిన ఎడల దానిని ఎరగని వారి సంతటి వారు దానిని విని మీరు స్వాధీనపరుచుకొనుటకు యోర్దానును దాటబోచున్న దేశమున మీరు బ్రతుకు దినములన్నీయు మీ దేవుడైన యెహోవా భయపడుట నేర్చుకొందురు. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవెరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకొన్నవి ఎవరి వలన నేర్చుకొంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పించుము. సామెతలు 22:6. బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. సామెతలు 13:24. బెత్తం వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుణ్ణి ప్రేమించువాడు వానిని శిక్షించును. సామెతలు 23:13-14. నీ బాలురను శిక్షించుట మానుకొనకుము. బెత్తముతో వాణ్ణి కొట్టిన ఎడల వాడు చావకుండును. బెత్తముతో వాణ్ణి కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించెదవు. బెత్తమును గద్దింపును జ్ఞానము కలగజేయును. అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును. నీ కుమారుణ్ణి శిక్షించిన ఎడల అతడు నిన్ను సంతోషపరచును, మనస్సుకు ఆనందము కలగజేయును. వారు తమ పిల్లలకు కోపము రేపక వారు కృంగిపోకుండునట్లు ప్రభు యొక్క బోధలో వారిని పెంచవలెను. తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షణలోను బోధలోను వారిని పెంచుడి. తండ్రులారా, మీ పిల్లల మనస్సు కృంగకుండునట్లు వానికి కోపము పుట్టింపకుడి. నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ప్రసంగి 12:2. తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే వాణ్ణి వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.